ప్రార్థనకు రిటైర్మెంట్ అనేది లేదు. హల్లెలూయా! దేనికండి? ప్రార్థనకు. అనేకమైన ఉద్యోగముల నుంచి, వ్యాపారముల నుంచి మనుషులు రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఇక మేము చేయలేము, ఇక ముందుకు సాగలేము. ఎందుకంటే నాకిక శక్తి లేదు. నాకు జ్ఞాపక శక్తి ఉండడం లేదు. నేను ఇంతకు ముందు వలె నిలబడలేకపోతున్నాను. నడవలేకపోతున్నాను. ఆలోచించలేకపోతున్నాను. గనుక ఇక నేను ఈ వ్యాపారాన్ని విడిచిపెడుతున్నాను. ఈ ఉద్యోగానికిక నేను విరమణ. కదా! గవర్నమెంట్ వారు కూడా లేదండి నేను చేస్తానండి. చాలా బలంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నానన్నా ఒక వయస్సు నిర్ణయించారు వాళ్ళు. ఆ తర్వాత నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా కూడా వారు చెప్పినట్టుగా జాబ్ రిటైర్మెంట్ మాత్రం జరిగిపోద్దంతే. చివరికి కొన్నిసార్లు ఊహించనట్లుగా ఒక వ్యక్తి యొక్క జీవితము మంచానికి, బెడ్‌కే పరిమితమైపోవచ్చు. అతడు ఆ బెడ్ మీద నుంచి లేదా ఆమె ఆ బెడ్ మీద నుంచి దిగే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో కూడా ప్రార్థనకు అవకాశం ఉంది. చప్పట్లు కొడదాం దేవునికి. సరిగా నోట్లోనికి ఆహారము వెళ్ళడం లేదు. నీళ్లు వెళ్ళడం లేదు. పరిస్థితి చాలా కఠినంగా ఉన్నది. పండుకున్న ఆ పడక మీద నుంచి కిందకి దిగలేని పరిస్థితి. అలాంటప్పుడు కూడా చేయగలిగిన ఒక పని ఉన్నది. నీ ఊపిరి ఉన్నంత వరకు నీవు చేయగలిగిన ఒక పని. అదే ప్రార్థన. దేవుణ్ణి అడుగుదామండి. ప్రభువా, ఆఖరి ఊపిరి వరకు, నా గొంతులో ప్రాణమున్నంత వరకు నేనేం చేయాలనుకుంటున్నాను? నిన్ను వేడుకుంటూనే ఉంటానయ్యా. నీకు మొరపెడుతూనే ఉంటానయ్యా. నీకు విజ్ఞాపన చేస్తూనే ఉంటానయ్యా. నాకు ఆ ఒక్క అవకాశము, అలాంటి మనస్సు నాకు దయచేయి తండ్రి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ప్రియులారా. మన వయస్సు పెరిగిపోతూ ఉన్నది. అలాగే సంవత్సరము తిప్పబడుతూ ఉన్నది. మనము మెరుగైన ప్రార్థనలోనికి వెళుతూనే ఉండాలి. ఇంకా ఇంకా మెరుగైన ఆ ప్రార్థనా జీవితంలోనికి మనము ప్రయాణం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా! వింటున్నారా లేదా? మనము మెరుగైన ప్రార్థన కొరకు, మనము నిత్యము ప్రార్థించే దాని కొరకు మనము మనస్సు పెట్టి ఐ కెనాట్ స్టాప్ హియర్. నేనిక్కడ ఆగిపోకూడదు. హల్లెలూయా! నేనిక్కడ ఆగిపోకూడదు. నేనిక్కడ ఆగిపోకూడదు. నేను ఇక్కడితో ఆగిపోకూడదు. నేను ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మనము నిత్యము కూడా దేవుణ్ణి ఒకటి అడగాలి. ప్రభువా, ప్రార్థన నాలో ఎప్పటికప్పుడు ప్రార్థన నాలో ఒక నూతనమైన విధానములో నా లోపల నుంచి ప్రార్థన అనే ఒక ధూపం. హల్లెలూయా! హల్లెలూయా! ప్రార్థన అనేటటువంటి ఆ మంట మండుతూనే ఉండాలి ప్రభువా. ప్రార్థన అనేది నా హృదయములో నుంచి నిత్యము ప్రభువా అది వస్తూనే ఉండాలి. ఆ ధూపము పరలోకమునకు వెళుతూనే ఉండాలి. ఇది దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా!
చాలా సార్లు మనం సరిగా ప్రార్థించకుండానే మనం ఎంతో ప్రార్థన చేసేసామనుకోని, మనం అలసిపోయినట్లుగా ఫీల్ అవుతాం. మనం ఎంతో ప్రార్థన చేశామనుకుంటాం. కానీ మన ప్రార్థన లెక్క ఏయ్! డబ్బులు పడాలా? నాకు కాకుండా. మన ప్రార్థన లెక్క. మన ప్రార్థన లెక్క. దేవుని స్తోత్రం. ఎక్కడుంది? దేవుని దగ్గరుంది. మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాం? మనం ఎంత ప్రార్థన చేశాం? అనే ఆ సమాచారం మనము రాంగ్ ఇవ్వొచ్చేమో. ఇతరుల దగ్గర మనము చెప్పొచ్చేమో. నేను ఎంత కన్నీరు కార్చానో తెలుసా? నేను ఎన్ని గంటలు ప్రార్థన చేశానో తెలుసా? నేను ఎంత ప్రార్థన చేశానో తెలుసా? అని మనము రాంగ్ రిపోర్టు మనల్ని నమ్మేవారికి ఇవ్వొచ్చేమో. యూ కెనాట్ చీట్ గాడ్. దేవుని నువ్వు మోసగించలేవు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి మనము తప్పు పట్టించలే. దేవుణ్ణి మాయ చేయలేము. దేవుడు మోసపోవటానికి ఆయన మనిషి కాదు. ఆయన దేవుడు. గాడ్ ఈస్ గాడ్. హల్లెలూయా! దేవుడు మోసపోయే వ్యక్తి కాదు. మనిషి తనను తాను మోసం చేసుకోవడం తప్ప, దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ మోసపోడు ప్రియులారా. నీ ప్రార్థన లెక్క, నీ ప్రార్థన గంటలు, నా ప్రార్థన గంటలు, మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన ఉపవాసము అన్నీ కూడా దేవుని దగ్గర చక్కని సమాచారము, చక్కని సమాచారము పొందుపరచబడి ఉన్నది. గనుక మనము నిత్యము ఒకటి అడగాలి. ప్రభువా! నా ప్రార్థనా జీవితం ఇంకా మెరుగవ్వాలయ్యా. మరొక సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాననే సంతోషం కాదు. ప్రభువా! అది సంతోషమే కానీ, నేను నా ప్రార్థనా జీవితంలో ఇంకొక మెట్టు ఎక్కగలిగాను. 24 కంటే 25లో 24 కంటే 25లో నేనొక మెట్టు ఎక్కగలిగాను. నా ప్రార్థనలో ఒక తీవ్రత వచ్చింది. నా ప్రార్థనలో ఒక మెరుగైన స్థితి వచ్చింది. అలాగే 25 కంటే 26లో ఇంకా, ఇంకా షైన్ అవ్వబోతున్నా. ప్రకాశించబోతున్నా. హల్లెలూయా! ఇంకా ముందుకు సాగబోతున్నా. ఇంకొంచెం ఇంకొక మెట్టు ఎక్కబోతున్నా. దేవునికి స్తోత్రం చెల్లించండి. విందాము శ్రద్ధగా. దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా! ప్రభువా! ఇంకొక మెరుగైనటువంటి స్థాయిలోకి నన్ను ప్రార్థన విషయంలో తీసుకెళ్ళు ప్రభువా! అని అడిగే మనస్సు దేవుడు అనుగ్రహిస్తే ఎంత బాగుండును. అక్కడికి వెళ్ళగానే ప్రభు ప్రభువుని చేరుకోగానే, ప్రభు ఎదుటికి వెళ్ళి నిలబడగానే సడెన్‌గా అక్కడ ఎవరైనా ఆ గ్రంథములో మన నిమిత్తం రాయబడినట్లుగా మన గురించిన సమాచారాన్ని గట్టిగా బోర శబ్దముతో, ఇదిగో 70 సంవత్సరాలు అనుదినము ముమ్మారు ప్రార్థన చేసినటువంటి సహోదరి ఇదిగో అని ప్రకటించబడితే కదండీ! మనం అక్కడికెళ్ళి నిలబడగానే స్కూల్స్‌లో ఏం జరిగిద్ది? ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి వెళ్లి నిలబడగానే 100 మీటర్స్ రన్నింగ్ రేస్‌లో ఫస్ట్ ప్రైజ్ అండ్ విజిల్స్ చప్పట్లు. విద్యార్థి అక్కడికెళ్ళి నిలబడగానే ఎకడామి ఎక సారీ ఏంటది? అకార్డ్ సారీ అకాడమిక్స్ కరెక్టా? అకాడమిక్స్. అకాడమిక్స్‌లో హైయెస్ట్
మార్క్స్ సంపాదించిన విద్యార్థిని అంటే ఎంత, ఎంత మా పిల్లోడికి, మా అబ్బాయికి, మా అమ్మాయికి ప్రైజొచ్చింది. ఏమొచ్చింది? ప్రైజొచ్చింది, మెడలొచ్చింది, సర్టిఫికేట్ ఇచ్చారు. లేదా నీ ఉద్యోగంలో నీ పై అధికారులు ఈమె ఎంతో, ఎంతో బాగా శ్రమించి ఈ ఈ స్కూల్‌కి లేపోతే ఈ కంపెనీకి మంచి పేరు తీసుకొచ్చింది అని ఆనర్ చేసేటప్పుడు పరలోకములో దేవుని సన్నిధికెళ్ళినప్పుడు, దేవుని ఎదుట వెళ్లి నిలబడగానే మన గురించి ఏదైనా ప్రకటించబడితే ఎంత బాగుండు? మన గురించి చెప్పటానికి ఏ మంచి లేకుండా ఏదో అదృష్టవశాత్తు అన్నట్టుగా ఏదో అగ్ని నుండి తప్పించుకొని పరలోకంలో పడ్డట్టుగా వెళితే అది గూడా ఒక ప్రవేశమేనా? అది గూడా ఒక ప్రవేశమేనా? పరలోకానికి కరెక్టే. పరలోకానికి ఎంతోమంది ప్రభు సన్నిధికి ఎంతోమంది వెళ్ళొచ్చు. కానీ మన ప్రవేశము ఎలాగ ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు. అది దానికి పని ఇక్కడే చేయాలి. పరలోకములో దేవుని చిత్తమైతే ఆ మాట ఉన్నది. పరలోకములో ప్రవేశం గురించి మాట ఉన్నది. ఒకరోజు మాట్లాడదాం. సమృద్ధిగా కలగాలి అని ఒక మాట ఉన్నది. పరలోకములోనికి మనము ప్రవేశించినప్పుడు, మనం అడుగుపెట్టినప్పుడు, మనము వెళ్ళినప్పుడు, మనము ఆహ్, అనేక మందిలో ఒకరిగానా? లేపోతే అందరిలో ఒకరిగానా? సాధారణమైనటువంటి సాధారణముగా, అతి సాధారణముగా మనం వెళ్ళిపోయి అవును. అందరూ క్రైస్తవులే. అందరూ దేవుని బిడ్డలే. అందరూ ప్రభువుని నమ్ముకున్న వారే. ప్రభువు నమ్ముకున్న వారిలో కొందరి గురించి ఎందుకని ప్రభువు లేచి నిలబడతాడు. సర్వాధికారి అయిన దేవుడు లేచి నిలబడటం ఏంటసల? వెల్ డన్ అనే మాట అందరికీ వస్తదా? వెల్ డన్ చెప్పండి అందరూ. అందరికొస్తదా ఆ మాట? నాకు రావాలని కోరుకుందాం. వెల్ డన్ బలా నమ్మకమైన మంచి దాసుడా ఏమనిపించుకోవాలండి? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా. ఎక్కడ ఇది? ఆయన సన్నిధిలో పరలోకములోనికి ప్రవేశించినప్పుడు నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని అనిపించుకునే ఆ భాగ్యం కదా! ఎక్కడైనా ఒక పెద్ద అకేషన్‌కి వెళ్ళినప్పుడు, ఒక ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రత్యేకంగా గుర్తించి రండి, రండి ఆ ముందు సీట్‌లో కూర్చోండి. ఈ ముందు సోఫాలో వీఐపీస్‌కి వేశాం మేము. ఆ వీఐపీ ఆ రోలో ఆ లైన్‌లో మీరు కూర్చోండి. ఫ్రంట్‌లో కూర్చోండి అంటే మనం ఎంత ఉప్పొంగిపోతాం. అందరి వలె నువ్వు ఆ అకేషన్ లేదా ఆ పండుగలోకో లేపోతే ఆ యొక్క లేదా వివాహ వేడుకలోకో అనుకుందాం. ఒక వివాహంలోనికో వెళ్ళి ఉన్నాము. అనేక వేల మందున్నారు. ఆ వేల మందిలో నువ్వు ఎక్కడో కూర్చొనున్నావు. కానీ ఒకరు ప్రత్యేకంగా వచ్చి నిన్నక్కడి నుంచి లేపుకొని దేవునికి స్తోత్రం చెల్లించండి. జాగ్రత్తగా విందాం. శ్రద్ధగా విందాం. దేవుడేదో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నిన్ను ప్రత్యేకంగా పట్టుకొని రండి, 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 రండి. పర్వాలేదండి. ఎక్కడైతే ఏముంది అక్కడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కాదు, కాదు. యూ హావ్ టు సిట్ ఇన్ ఫ్రంట్. నీవు ముందర లైన్‌లోనే కూర్చోవాలి. దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా ఏదైనా ఆధిక్యత దొరికినప్పుడు పాస్టర్ గారేంటి వారికే ప్రాముఖ్యతనిస్తారు అని మీకు బాధ కలగొచ్చేమో. రేపొద్దున పరలోకంలో గూడా మీరు బాధపడితే బాధపడండి. ఒక స్థానము దేవుడు నిర్ణయించినప్పుడు అది మార్పు ఉండదిక.
మోషేతోనే దేవుడు మాట్లాడతాడా? మోషేకి మాత్రమే దర్శనములా? మోషేతో మాత్రమేనా దేవుడు ముఖాముఖిగా? దేవుడి గురించి మాకు తెలీదా? దేవుడు మాతో మాట్లాడడా? హ్మ్. కుష్టు వ్యాధి కావాలా? ఏ వ్యాధండి? అదే తెచ్చుకున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? మోషే గారి యొక్క అన్న, ఇంకా అక్క. అన్న, అక్క ఇద్దరూ వయసులో పెద్దవారే కానీ బుద్ధిలో మాత్రం చిన్నవారు. చాలా ఆశ్చర్యం. చాలామంది వయసులో పెద్దవారుగా ఉంటారు గానీ, ప్రవర్తనలో, బుద్ధిలో, మాటలో, ప్రవర్తనలో వారు చిన్నవారు. దేవుని బిడ్డలారా, ఎందుకు అహంకారము? ఎందుకు గర్వం? నీలో ఉన్న నమ్మకత్వం, నీలో ఉన్న ప్రయాస, నీలో ఉన్న ఆ యొక్క ఆ పరుగు దేవుడు గుర్తించడా? దేవుడు అన్యాయస్తుడా? ఒకవేళ పాస్టర్ గారికి సరిగ్గా తెలియకపోవచ్చేమో, పాస్టమ్మ గారికి తెలియకపోవచ్చేమో, లేదా బయట మీ మీ బంధువుల్లో మీ గురించి, మీ గొప్పతనం గురించి బంధువులు గుర్తించకపోవచ్చేమో, స్నేహితులు గుర్తించకపోవచ్చేమో, ఈ భూమి మీదైనా పొరపాటు ఏమైనా జరిగిద్దేమో కానీ పరలోకంలో ఎప్పటికి పొరపాటు జరగదు. గాడ్ హానర్స్ ఫ్యూ పీపుల్. హల్లెలూయా! దేవుడు తప్పకుండా కొంతమందిని ఘనపరుస్తాడు. హానర్ చేస్తాడాయన. దానిలో నేనుండాలి. వారిలో నేనుండాలి. నేను ఎలాగైనా సరే నా ప్రభువు చేత మంచి దాసుడా అనిపించుకోవాలి. ఏమనిపించుకోవాలండి? మంచి దాసుడా, చెడ్డ దాసుడా, వీని కాళ్ళు చేతులు కట్టి ఆ వెలుపటి చీకటిలోకి విసిరివేయండి. మన ప్రయాస, మన ప్రార్థన, మన ఆత్మీయత దేనికోసమంటే ఎలాగైనా ప్రభు దృష్టిలో పడాలి. ఎవరి దృష్టిలో? ఎలాగైనా ప్రభు దృష్టిలో కనబడాలి. ఎలాగైనా నేను ప్రభువుకి కనపడాలి. ఎలాగైనా సరే నా హృదయం ఎంత యథార్థంగా ఉన్నదో నా ప్రభువు చూడాలి చాలు నాకు అనే పరుగు పరిగెత్తటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఈ సంవత్సరం అంతా అలిసిపోయి ఉండొచ్చు మీరు. ప్రార్థన చేసి చేసి. ఎంత ప్రార్థన చేశారో నాకు తెలీదు. నా ప్రార్థనైతే నాకు తెలుసు. మరి మీరు మరలా దేవుడు నూతన సంవత్సరము అనుగ్రహించబోతున్నాడు గనుక, తప్పకుండా నేను ఆ నూతన సంవత్సరంలో ఉండాలని ఆశపడండి. ఆ నూతన సంవత్సరంలో నేను తప్పకుండా ఇంకా మెరుగైన ప్రార్థనను కలిగి ఉండాలి. ఆ ప్రార్థన నాలో నుండి ప్రవహించాలి అని ఆశపడండి. ఆశ గొప్ప ఫలితాలను తీసుకొస్తది. హల్లెలూయా! ఆశ, ఆశ గొప్ప ఫలితాలను తీసుకొస్తది. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనందరికి తెలిసిన ఒక స్త్రీ గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 36వ వచనం 2వ ఆషేరు అధ్యాయం. గోత్రికురాలును ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన ఆ! అన్నా అను ఒక ప్రవక్తియుండెను. ప్రవక్తియుండెను. ఆమె కన్యత్వము మొదలు ఆ! ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చాలు. ఒక ప్రవక్తి గురించి వ్రాయబడిన మాటలు, ఈమె ప్రవక్తి అని బిరుదు పొందుకుంది. దేవుని స్తోత్రం. ఆషేరు గోత్రికురాలు. ఆ గోత్రములో జన్మించిన ఈ స్త్రీ తండ్రి పేరు పనూయేలు. తండ్రి పేరేం పేరు? పనూయేలు. గోత్రము ఆషేరు.
తండ్రి పనూయేలు, ఈమె ఒక ప్రవక్తి. చూడండి బైబిల్‌లో కొందరి గురించి ఎంత డీటెయిల్డ్‌గా ఈ సువార్త ప్రకటించినంత మేరకు ఈమె ఘనపరచబడుతూనే ఉంటది. అని ఎవరి గురించి? ఎవరి గురించి? మరియ గురించి. అల్టిమేట్ దేవుడు గనక ఒక విషయాన్ని నిర్ణయిస్తే అది దాన్నెవరు ఇక మార్చడానికి లేదు. హల్లెలూయా! ఈమె అన్న అనే ప్రవక్తి గురించి మనము చదువుతున్నప్పుడు 7 ఏండ్లు పెనిమిటితో ఆ! సంసారము చేసింది. ఓన్లీ 7 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్. ఎంత బాధాకరం. ఎంత విచారమండి. ఓన్లీ 7 ఇయర్స్. తన వివాహము 7 సంవత్సరాలు మాత్రమే వివాహ జీవితంలో కొనసాగింది. తర్వాత తన పార్ట్నర్ వెళ్ళిపోయాడు. ఒంటరిదయిపోయింది. విధవరాలైపోయింది. విధవరాలు అనగానే సమాజానికి ఆ! చెప్పండి. అదేంటో తెలీదు. విధవరాలు అంటే ఏ చూపు? చిన్న చూపంట. ఎప్పుడైనా చూసారా మీరు అలా? ఎవరినైనా? చూస్తే మాత్రం మేము చెప్తామా ఏంటి పాస్టర్ గారు మీకు? ఏ చూపు? చిన్న చూపు. విధవరాలయ్యుండి 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసింది. ఇక్కడ ఆమె వయస్సు, ఆమె వయస్సు అప్పటికి 84 సంవత్సరాలా? లేకపోతే 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నదా? అనే సమాచారం అయితే వివరముగా ఇంకా మిగతా సమాచారం అంతా ఇవ్వబడలేదు కానీ 7 సంవత్సరాలు ఆమె సంసారం చేసింది. దానికి క్లారిటీ ఉంది. హల్లెలూయా! బహుకాలము గడిచినదై వృద్ధురాలయ్యిందిప్పుడు. ఏమైంది? ఆ! బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు. ఈ 84లో 7 ఉందో వింటున్నారా? 84లో 7 ఉందో, లేకపోతే 7+84 అనేది బైబిల్ మనకు క్లారిటీ ఇవ్వలేదు గానీ, అంత సమాచారం ఇవ్వలేదు గానీ, ఆమె గురించి ప్రాముఖ్యమైనది ఏమి రాయాలో అదే రాశారు. ఆమె కరెక్ట్‌గా ఎంతకాలం బ్రతికింది అనే దానికంటే కూడా, మొత్తం మీద ఒక 7 సంవత్సరాలు మాత్రము ఆమె సంసారం చేసింది. ఫ్యామిలీ లైఫ్. ఆ తర్వాత ఇక అది 84 కావచ్చు, లేదా ఆ 7 తీసేసైనా సరే, మొత్తం మీద ఆమె విధవరాలుగా మాత్రం చాలా సంవత్సరాలు గడిపేసింది. 70 పైన అనుకుందాం. లేపోతే 84 అనుకుందాం. ఈ 84 సంవత్సరాలు మీకొక ప్రశ్న రావచ్చు. 7 సంవత్సరాలే కదా! ఆ! వివాహం చేసుకొని, భర్త పెనిమిటి చనిపోయిన వెంటనే మరి ఆమె చక్కగా పెద్ద వయసయ్యి ఉండదు గదా! 7 సంవత్సరాలంటే. ఆమె పెళ్లి చేసుకుంటే బాగుండేదేమో! మరలా వివాహము చేసుకున్నట్లయితే బాగుండేదేమో గదా! అని మనం అనుకుంటాం కదా! ఆమె వివాహము ఎందుకు చేసుకోలేదో తెలీదు కానీ, ఆమె మాత్రం తన మిగతా కాలమంతయు ఈ 84 సంవత్సరాలు ఆమె మాత్రం చాలా, చాలా
తన జీవితం పట్ల గొప్ప ఆలోచనలు కలిగే బ్రతికింది. హల్లెలూయా! ఆమె జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకుంది. దేవునికి స్తోత్రం. ఆమె జీవితములో ఆమె ఒక గురి కలిగి బ్రతికింది. ఆమె మనసు ఎందుకో మరలా వివాహం మీదకి వెళ్ళలేదు. ఆమె మాత్రం ఒక ప్రత్యేకమైన ఒక మనస్సుతో తన జీవితాన్ని కొనసాగించి ఈ 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉండి ఉంటే ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు భరించి ఉండవచ్చు. ఈ 84 సంవత్సరాలు ఆమె ఎంత నొప్పిని భరించొచ్చు. ఆమె ఎన్ని నిందలను, ఎన్ని అవమానాలను అనుభవించి ఉండవచ్చు. ఆమె ఎటువంటి నిందలొచ్చినా, ఎటువంటి బాధలొచ్చినా, విధవరాలుగా ఆమె సమాజములో ఏ విధంగా ఆమెకు ట్రీట్మెంట్ జరిగినా, ఆమె ఎటువంటి నొప్పిని కలిగి ఉన్నా, తనను తాను పోషించుకోవడానికి తనకెన్ని కష్టాలు వచ్చి ఉన్నను, ఆమె మాత్రం జీవితంలో గురి కలిగి ప్రయాణం చేసింది. హల్లెలూయా! హల్లెలూయా! తను ఒక లక్ష్యముతో పరిగెత్తింది. ఏ విధముగానైనా సరే తనకి ఒక ఆశ ఉన్నది లోపల. దానిని ఆ గురిని చేరుకోవడం కోసము ఆమె మొదలుపెట్టింది ప్రార్థన. నిద్రపోతున్న వాళ్ళు చెప్పలేరు నాకు తెలుసు. నిద్రావస్థలో ఉన్నవారు. నిద్రపోతున్నా అంటే నిజంగా నిద్రపోతున్నారని అవస్థ ఉంటది చూసారా? నిద్రావస్థ. చెప్పండి అందరూ. ఆ! వాళ్ళైతే ఎందుకంటే మౌనంగా కూర్చుంటారు గదా! మిమ్మల్ని ఆవరిస్తా ఉంటదదిక. నేనంటే మాట్లాడతాను. దేవుని స్తోత్రం. మీరు మౌనంగా కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళు మనస్సు వాక్యం మీద పెడితే పర్వాలా. మనస్సు ఆ మౌనంలో ఉండి ఎక్కడో ఆలోచిస్తుంటే అదొచ్చేసిద్ది. దేవుని స్తోత్రం. ఈమె తనకొక గురి ఉన్నది. తను ఒక ప్రత్యక్షతను కోరుకుంటూ ఉన్నది. తను ఒక దర్శనమును కోరుతూ ఉన్నది. ఏమిటంటే ఇశ్రాయేలీయుల కొరకు విమోచకుడు రాబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు రాబోతున్నారు? ఇశ్రాయేలును విమోచించే విమోచకుని యొక్క దర్శనము కొరకు ఈమె ప్రార్థన మొదలుపెట్టింది. ప్రత్యక్షతకు దారి తీసిన ప్రార్థన. హల్లెలూయా! ప్రార్థన ద్వారా ప్రత్యక్షత. చెప్పాలా అందరూ ఆ మాట? ప్రార్థన ద్వారా ప్రత్యక్షత. ఈమెకి ఒకటి ఆశ ఉన్నది. ఇశ్రాయేలీయులను విమోచించే వానిని నేను చూడాలి. ఇశ్రాయేలు యొక్క విమోచకుడు ద రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన దర్శనం కావాలి. ఎంత పట్టుదలండి. ఎంత పట్టుదల. దాని కొరకు ఈమె మొదలుపెట్టింది ప్రయాణం. అయితే ఈమె ప్రవక్తి. మరి ఈమె చెప్పిన ప్రవచనాలేమిటో, ఎంతమందికి ప్రవచనాలు చెప్పిందో, ఎలాంటి ప్రవచనాలు చెప్పిందో తెలీదు. అదంతా రాయలేదు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! చెప్పండి హల్లెలూయా! ఈమె ప్రవక్తిగా పిలువబడింది. ఆమె ప్రవచన జీవితం గురించి తెలీదు. ఆమెకు ఉన్న గురి మాత్రం ఒకటి. ఎలాగైనా సరే ఇశ్రాయేలీయుల యొక్క విమోచకుడు రాబోతున్నాడు. ఆ రక్షకుడు, ఆ విమోచకుడిని నేను చూడాలనే ఆశతో ఏం చేస్తుందంటే ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమె ఉన్న కండిషన్ ఏంటి? అనుకూలమైనదా? కాదు. ఆమెకున్న కండిషన్స్, ఆమె ఉన్న పరిస్థితులు ఆమెకన్నీ అనుకూలంగా ఉన్నాయా? లేదు. ఆమెకి అవమానాలు, నిందలు ఉన్నప్పటికీ, ఆమెకు సరైన పోషణ,
ఆమెకి సరైన సదుపాయములు లేకపోయినప్పటికీ, నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఆమెకి సరైన సదుపాయాలు కూడా లేవు అనుకుంటున్నా. ఎందుకంటే, ఆమె ఇంటిలో కన్నా కూడా మందిరములోనే ఎక్కువ గడిపింది. ఆమెను ఎక్కువగా పట్టించుకొని, ఆమెను బాగా పట్టించుకొని, శ్రద్ధగా ఆమె పట్ల దయ చూపించేవాళ్ళు కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు అనుకోవచ్చు మనం. "అమ్మ ఏమన్నా తిన్నావా ఈరోజు?" అని అడిగేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు. ఈ విధవరాలు పరిస్థితి, ఆమెకు పిల్లలు లేరు. ఎందుకంటే పిల్లలు లేరు. ఎందుకంటే పిల్లలు గురించి ఏమి రాయబడలేదు. గనుక ఆమెను పట్టించుకునేవాళ్ళు ఎవరండి? భర్త లేడు, పిల్లలు లేరు, తన తల్లిదండ్రులు గూడా ఉండకపోవచ్చు. ఈమె తన జీవితాన్ని ఎక్కడ గడపాలనుకున్నది? మందిరములో. దేవుని స్తోత్రం. దేవుని మందిరములో తన జీవితాన్ని గడపాలనుకున్నది. ఫర్దర్‌గా మాత్రం వివాహం చేసుకోవడానికి తనకి మనస్సు లేదు. తను ఒక గురి కలిగి ఉన్నది. తను ఒక ఆలోచన కలిగి ఉన్నది. ఎలాగైనా సరే నేను విమోచకుడిని దర్శించాలి. ఆ దర్శనం నేను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క దర్శనము కొరకు ప్రయాసపడుతుంది, ప్రార్థన చేస్తుంది. నీవెప్పుడైనా సరే, ఏదైనా సరే దేవుని నుండి పొందుకోవడం కోసము నీ ప్రార్థన. దేవుని దర్శనమే కావచ్చు, లేపోతే దేవుని యొక్క ఏదైనా ఒక మేలు కావచ్చు, దాన్ని పొందుకోవడం కోసం, హల్లెలూయా! దాన్ని పొందుకోవడం కోసం నీ ప్రయాస ఎంత? నీ ప్రాకులాట ఎంత? దాని కొరకు నువ్వు చేసే ప్రార్థన ఎంత అన్నప్పుడు జవాబొస్తది ప్రియులారా. దేవుని స్తోత్రం. 84 సంవత్సరాలు విధవరాలు. హల్లెలూయా! తాను ఎన్నడూ నిరాశ చెంది ఉండకపోవచ్చు. హల్లెలూయా! తనకి ఏ విషయములో కూడా నిరాశ లేదు. ఆమెలో నిరీక్షణ మాత్రమే ఉన్నది. ఏం లేదు, ఏముంది? ఆ! ఆమెకి ఎంత నిరీక్షణ ఉన్నదో, ఆమె తన ప్రార్థన విషయములో ఎన్నడూ అలిసిపోలేదు. 10 ఏళ్ళు చేశాను ప్రార్థన. ఆ ప్రభువు రాలేదింకా. ఆ విమోచకుడు దర్శించలేదు. ఎందుకొచ్చిన ప్రార్థనలే. నేనే చేయాలా ఏంటి? లేదా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు గదా! నేను చేయకపోతే ఏంటి? అంతే గదా! సంఘంలో కూడా కొంతమంది ఎలా ఉంటారో చెప్పమంటారా? సంఘస్థులందరూ ఉపవాసం ఉంటే నేను గూడా ఉండాలా ఏంటి? ఇంతమంది రాజుగారు పాలు తీసుకురమ్మన్నాడంట. ఏం చెప్పాడట? అందరూ ఈరోజు మా ఇంటికి నా బర్త్‌డే తరపున నా బర్త్‌డే రోజున మీరందరూ ఏం తీసుకురావాలి? ఒక్కొక్కరు ఒక లీటర్ పాలు తీసుకురండి. అదే మీరు నాకిచ్చే బహుమతి అంటే, అందరూ పొద్దున్నే పాలు తీసుకొని బయలుదేరారు. పెద్ద ఆ! బానలో, డ్రమ్ములోనో పాలు పోస్తా ఉన్నారంట. పాలు పోసేసి ఎళ్ళిపోతున్నారు. పాలు పోసేసి ఎళ్ళిపోతున్నారు. అందరూ అబ్బా! ఎంత బుద్ధిమంతుల్లాగా క్రమశిక్షణ కలిగి అందరూ తీరా పోసేసి ఎళ్ళిపోయిన తర్వాత దాన్ని తెరిచి చూస్తే ఏమున్నాయి? అంటే ఏమనుకున్నారు పోసేవాళ్ళు? పోసేవాళ్ళు ఏమనుకున్నారు చెప్పండి? అందరూ ఎలాగూ పాలే పోస్తారు కదా! నేనొక్కడినే నీళ్లు పోస్తే ఆయనకేం తెలిసిద్దా ఏంటి? పాలల్లో నీళ్లు కలిసిపోతాయి గదని అందరూ నీళ్లు పోసిపోయారు. ఇప్పుడు అర్థమైంది రాజుగారికి. ఈ భక్తులు ఎలాంటోళ్ళో. నా రాజ్య ఆ! ప్రజలు ఎంత గొప్పవాళ్ళంటే అప్పుడు అర్థమైంది. అందరూ ప్రార్థన చేస్తున్నారు గదా! నేను గూడా ప్రార్థన చేస్తున్నాననే చెప్దాం. అననీయ, సప్పీరాలాగా. అందరూ తమ ఆస్తులన్నిటిని అమ్మేసేసి అపోస్తులు పాదం దగ్గర పెడుతుంటే, మనం గూడా
ఆస్తి అంతా అమ్మేసాం. కానీ అంతా తీసుకెళ్ళి ఆళ్ళ దగ్గర ఎందుకు పెట్టేది? కొంచెం దాచిపెట్టుకున్న ఆళ్ళకేం తెలుస్తదా ఏంటి? వాళ్ళేమో ఎవరు అక్కర కొలది, ఎవరి అవసరత కొలది వాళ్ళు మరలా తిరిగి పంచుతా ఉన్నారు. అంతా కలెక్ట్ జేసి మరలా అందరికీ సమానంగా. దేవుని స్తోత్రం. అందరూ సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రేరేపణను బట్టి అలా చేస్తుండగా, వీళ్ళు మాత్రం వెళ్ళి, "ఇదిగోండయ్యా" అన్నాడు అననీయ. "అననీయ ఇంతకే అమ్మేవా?" అంటే, "అంతకే" అంటున్నాడాయన. ప్రమోషన్ వచ్చేసింది ఆయనకి. ఏమొచ్చింది? ప్రమోషన్. మీకు తెలుసా ప్రమోషన్ ఏంటో? తర్వాత సపీరా వచ్చింది. ఆమె ఇంకా స్పీడ్‌గా ప్రమోట్ అయిపోయింది. ప్రార్థన అందరూ జేస్తున్నారు గదా! నేనొక్కదాన్ని జేయకపోతే దేవుడు కార్యం జేయకుండా ఉంటాడా? ఆ క్రిస్మస్ రోజు ఎలా వస్తది? ఆ క్రిస్మస్ రోజున ఎలాగా సిద్ధపడిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఆ క్రిస్మస్ రోజున ఎలాగో ఇదిగో ఇప్పుడున్న వాతావరణమే ఉంటది. ఆ క్రిస్మస్ రోజున జరగాల్సిన భోజనాలు జరుగుతాయి. అన్నీ జరుగుతాయిలే. దాని గురించి ఆలోచించేది, ప్రయాసపడేది నాకెందుకు? చెప్పండి. నాకెందుకు? ఎవరో ఇచ్చేవాళ్ళు ఇస్తారులే. నేను ఒక్కదాన్ని ఇవ్వకపోతే ఏమన్నా ఆగిపోయిద్దా ఏంటి? పాస్టర్ గారికి అనేకమైన దారులున్నాయి. ఆయన ఎలాగైనా దాన్ని జేసి ముగిస్తాడు. హల్లెలూయా! నేను గాకపోతే ఎంతో మందున్నారు. దేవుని బిడ్డలారా. అన్న తనెప్పుడూ కూడా నేనే ఎందుకు ప్రార్థన చేయాలి? నేనే ఎందుకు ఉపవాసం ఉండాలి? నేను ఆల్రెడీ విధవరాలిని. అసలు నేను అంత చేయక్కర్లా. అన్నీ బాగున్నవాళ్ళు, భర్త ఉన్నవాళ్ళు, పిల్లలున్నవాళ్ళు, కడుపు నిండుతున్న వాళ్ళు, వాళ్ళు ప్రార్థన చేయాలి. నేను విధవరాలిని. నేను చేయకపోతే ఏమైంది అని అనుకోలా. ఎవరు చేస్తారో చేయరో నాకు తెలీదు. ఆ విమోచకుడు రావాలి. ఆ రక్షకుడు రావాలి. ఈ లోకానికి ఆ రక్షకుడు వచ్చేంత వరకు దేవుడు గనక నన్ను బ్రతకనిస్తే ఆయన చూసే వెళ్తా. దేవుని స్తోత్రం. ఆయన చూసే వెళ్తా. ఎలాగైనా ఆయన దర్శనం నాకు కావాలి. మరి ఆ దర్శనాన్ని నేను పొందుకుంటానో నాకు తెలీదు కానీ, అదే నిరీక్షణతో బ్రతుకుతా. నేను ఉన్నంత కాలము నేను నిరాశ పడను. చెప్పండి. నిరాశ పడను అని చెప్పండి. ప్రార్థన కలిగిన వారు నిరాశ చెందకూడదు. ప్రార్థనా జీవితము నీలో నిరాశను తీసుకురాకూడదు. నీలో నిరీక్షణ పుట్టించాలి. నువ్వు ప్రార్థించే బిడ్డవైతే నీకు రోజు రోజుకి నిరీక్షణ పెరగాలి. నిరాశ రానివ్వబాకండి. నొప్పి ఉండవచ్చు, అవమానం ఉండవచ్చు, వ్యతిరేకమైన పరిస్థితులు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ప్రార్థన కొనసాగాలి. హల్లెలూయా! నువ్వు మంచం మీద నుండి కిందకి దిగలేని పరిస్థితి వచ్చినా, ప్రభువా నా ప్రార్థనకి ఇది ఆటంకం కాదు. ఏది కూడా నీ ప్రార్థనను ఆపలేదు. ప్రార్థనని ఆటంకపరిచే శక్తి దేనికి లేదు అని చెప్పండి. నా ప్రార్థనను ఎవరు ఆటంకపరచలేరు. దేవునికి చప్పట్లు కొడదాం. ఈమె దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఏం చేస్తుందంట? ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచుండెను. రేయింపగళ్ళు చక్కని పాట ఉంది కదా! పాతది. లు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ
చేయుడ నీవే, నాదు కోట కొండై నీవే, రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. హల్లెలూయా. మీరెవరిని సేవింప కోరుచున్నారో నాకు తెలియదు, కానీ నేనును నా కుటుంబమును యెహోవాను సేవించెదము అన్నాడు. గ్రేట్ లీడర్, ఒక గొప్ప నాయకుడు. ఎవరు ఆయన పేరు చెప్తారా? చెప్పట్లేదు అందరూ, తెలిస్తే కదా. మోషేనా, యెహోషువనా? యెహోషువ. 24వ అధ్యాయంలో ఉంటుంది అది, 15వ వచనంలో చివరి భాగం. నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తాము? యెహోవాను సేవించదము. మీరు ఎవరిని సేవింప కోరినను మీ సంగతి నాకెందుకు? చెప్పండి ఆ మాట. నీ సంగతి నాకెందుకని చెప్పండి. ఇక్కడ చెప్పారు కదా, ఎక్కడెక్కడ చెప్పాలి ఇప్పుడు ఆ మాట? ఎక్కడ చెప్పాలి? మీరు ప్రార్థనకు బయలుదేరినప్పుడు, ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకముందు ఫోన్ చేశారు, లిడియా బయలుదేరావా అని. ఈరోజు నేను రావట్లేదు అక్క అంది. అవునా? నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్తాలే, ఫోన్ పెట్టేసి. నీ సంగతి నాకెందుకు? ఆమెకి ఏ కాలు నొప్పో, ఏ నొప్పో, ఏ బాధో, ఏ సమస్యో రాలేకపోతుంది. నేను బాగానే ఉన్నానుగా. ఇతరుల సంగతి మనకి ఎందుకు? నేను ప్రతి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తున్నాను, అగో ఆ కుటుంబం మాత్రం రావట్లే. ఆ నయోమి మాత్రం ఉద్యోగంలో చేరిన కానించి ఆల్ నైట్ ప్రేయర్కి రావట్లే. మళ్ళీ అక్కడికి వెళ్తే పాస్టర్ గారు నయోమి కొరకు కూడా ప్రార్థన చేయండి అంటాడు. ఏంటి, ప్రార్థనకు వచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేపిస్తే సంతోషంగా చేస్తాం, అంతేనా? ఇంటి దగ్గర బాగా తిని పడుకొని గురి పెడుతుంటే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలంట. దాని న్యాయమేనా? కాబట్టి నేను వెళ్ళను. నేనే ఎందుకు చేయాలి ప్రార్థన? 11:30 వరకు లేదా 12 గంటలు అయిపోతుంది ఆన్లైన్ ప్రేయరు. మేము మాత్రం అట్లా కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి. ఆడ నడువు నొప్పి వస్తున్నా కూడా అలాగే కూర్చొని ప్రార్థనలో ఉండాలా? మేము మోకరించి ప్రార్థన చేయాలా? వాళ్ళేమో నిద్రపోతున్నారు. వచ్చిందా పార్వతీశ్వరు? కానీ ఆమెకు అనారోగ్యంగా ఉంటే ఆమె కోసం ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళు ఎప్పటికీ ప్రార్థన చేయలేరు దేవుని బిడ్డలారా. మన ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. మీకంటే ఎక్కువ మాకు అనిపిస్తుంది. ఇక్కడ దేవుని సేవ, దేవుని బిడ్డలు నడిపిస్తున్న మాకేమనిపించింది తెలుసా? ఆ సిస్టర్ కొరక రాయొద్దు, అసలు ప్రేయర్ రిక్వెస్ట్ రాయొద్దు. ఈ సంవత్సరంలో 11 నెలలు ఆల్ నైట్ ప్రేయర్స్ జరిగినాయి. ఒక్క ప్రార్థనకి రాలేదు ఆమె. రాయబాక అసలు వాళ్ళ కుటుంబం బాగాలేదు, బాగపోతే బాగపోయింది అని మీ అందరికంటే ఎక్కువగా మాకు అనిపించాలి. ఇక్కడ నడిపించేవాడికి తెలిసింది ఆ నొప్పి. ఎందుకని ఇంత నిర్లక్ష్యం ఉన్నది వీళ్ళకి? ఎందుకని
ఇంత అవిధేయత, దేవుడంటే సంఘం అంటే విలువనివ్వని వారి కోసం మనం ఇక్కడ కన్నీరు కాచేది ఏంటి? ఎంత చెప్పినా మారు మనసు పొందిన వాడి కోసం ఏంటి ఇక్కడ ప్రార్థన చేసేది? చేయదు. వాడు పోతే పోయాడు అనుకుంటే ప్రార్థన చేయలేము. నేను విధవరాల్ని, నేనెందుకు ప్రార్థన చేయాలి? అంతా బాగున్న వాళ్ళు చేసుకుంటారులే. భర్తలు ఉన్న వాళ్ళు ప్రార్థన చేసుకొని రేయి పగలు, చెప్పండి, ఈమె సేవ చేస్తుందంట. ఏమి సేవ అండి? ఎక్కడుంది ఆమె ప్లాట్ఫామ్? సేవ అంటే ఆమె చేస్తున్న సేవ, ఆమె ఎక్కడ నిలబడి వాక్యం చెప్తుంది? ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలలో అన్న కనపడుతుందా? చెప్పాలండి, బహిరంగ ప్రదేశాల్లో అన్న కనపడిందా? ఎక్కడైనా మీటింగులు పెట్టిందా? ఎక్కడైనా మైక్ సెట్ తీసుకెళ్ళి ఒక వీధిలో సువార్త కూడిక పెట్టిందా అన్న? మరి ఏం సేవ చేస్తుంది ఈమె? చెప్పాలి, సేవ చేస్తుంది. రేయి పగలు సేవ చేస్తుంది. నేను అడిగేది, సేవ అంటే ఈమె ఎక్కడైనా కరపత్రికలు పంచిందా? ఈమె ఎక్కడైనా మీటింగ్ పెట్టిందా? ఈమెకి ఏమైనా ప్లాట్ఫామ్ ఉందా? ఏదైనా మందిరం ఉందా? ఇదిగో ఇలాగేదైనా చర్చి నడిపించిందా ఆమె? మరి ఆమె చేసిన సేవ ఏంటి? చెప్పట్లేదు అందరూ. ఏంటి, ప్రార్థన కూడా ఒక సేవేనా? రేయింపగళ్ళు పాస్టర్ గారు కష్టపడ్డారండి. నిజమేనండి. పాపం ఆయన చాలాసార్లు మేము కూడా చూసామండి. పాపం పగలంతా ఆ ఊరు వెళ్ళి వచ్చాడు, మధ్యాహ్నం ఇటు వెళ్ళాడు, రాత్రి మళ్ళీ ప్రార్థనకు వచ్చాడండి. నిజమేనండి, ఆయన బాగా సేవ చేశాడండి. మరి ఈమెం సేవ చేసింది? ఈ ప్రవక్తి, ఈమె దేవాలయంలో ఉండి, దేవుని మందిరములో ఉండి 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉంటూ దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో, చప్పట్లు కొడదాం, మన ఇంటి ఎదురుగా జాన్ గారు, అదే మన సిస్టర్ కుమారి గారు వస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ప్రార్థనకి. వాళ్ళు ఈ మధ్య రావడంలా, ఎక్కడికన్నా వెళ్తే బాగుండు అని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడికో ఒక చోట ప్రార్థనకి వెళితే బాగుండు, కాస్త దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కదా వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. ఒక్క అడిగే, ఇంటి ముందు ఉన్నారు, మనం ఇంటి వెనకున్నాం. వస్తే బాగుండు అని మనం ఎంతో ఆశపడుతున్నాం. వాళ్ళని చూసినప్పుడు అంతా మనసులో ఏదో మోకరించేసి వెంటనే ప్రార్థన చేయటం కాదు, మనసులో ప్రభువా, ఈ బిడ్డలు ఇంటి వెనకాల మందిరం ముందు రాలేకపోతున్నారయ్యా, ఇంటి వెనకాలే ఉన్న ఒక్క అడుగు వచ్చి 1 గంట దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నారు. మరి వీళ్ళేమో దేవుని బిడ్డలు, మేము క్రైస్తవులం అనుకుంటున్నారయ్యా, దయచేసి మన్నించి వారి మనసు మార్చయ్యా. పాస్టమ్మ గారు ఆయన చూడగానే చర్చికి రావచ్చు కదండి అంటది ఫస్ట్ అంటాడు ఆయన. నేను అస్సలు అన్నం. మొదట్లో 2-3 సార్లు చెప్పాను, అయ్యా బ్రదర్ రండి చర్చికి, మీ ఇంటి వెనకాలే కదా, లేదంటే ఎక్కడో చోట ఒక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి, దేవుల్లో ఉండండి అని ప్రారంభములో చెప్పిన తర్వాత కొద్ది సార్లు అంతే లెక్క పెట్టవచ్చు, చెప్పిన తర్వాత వదిలేశాను. ఆయన చక్కగా పలకరిస్తాడు, గౌరవిస్తాడు, ఒకసారి లేచి నిలబడతాడు. నేను అటు వెళ్ళేటప్పుడు లేచి, మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు బాగానే ఉంది. దేవుని స్తోత్రం. మర్యాద బాగుంది, పలకరింపు బాగుంది, సంతోషం. లేచి నిలబడినా నిలబడకపోయినా నాకు కావాల్సింది ఏంటంటే, ఏం కావాలి? వాళ్ళు ప్రార్థనకి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మన కళ్ళ ఎదుట ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రార్థన అనేది సేవ అని మనకి ఎక్కిన రోజున మన బ్లడ్లో ప్రార్థన చేయటం అంటే ఇది ఒక మినిస్ట్రీ, దేవుడు అనుగ్రహించే ఒక అద్భుతమైన సేవ అని నీకు అర్థమైనప్పుడు
దేవుని స్తోత్రం. రేయింపగళ్ళు ఆమె సేవ చేస్తుందంట, సేవ చేస్తుంది. అనేక మంది కోసం కన్నీరు కారుస్తుంది. అయ్యా విమోచకుడా, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా? నీ ప్రజలైన ఇశ్రాయేలీలను విమోచించేవాడవయ్యా. అయ్యా ఎప్పుడు వస్తావును? నీ రాకడ కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను ప్రభువా. ఇదిగో నా కడుపు కాల్చుకొని నాకు నొప్పి వస్తుందయ్యా, నా పేగులు అరుస్తున్నాయ్యా, నాకు ఆకలి వేస్తుందయ్యా, నాకు నీరసం వస్తుందయ్యా. అయినప్పటికీ కూడా విమోచకుడా, నిన్ను చూడాలని, నీ దర్శనము కొరకు, నీ ప్రత్యక్షత కొరకు నేను నిరీక్షణతో బ్రతుకుతున్నానయ్యా. ఈ ప్రార్థన తప్ప నేను మరొకటి నాకు తెలియదు. హల్లెలూయా. ఎంతోమంది రేపొద్దున పరలోకంలో ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు వారికి కిరీటాలు ఎందుకు పెట్టబడతాయో తెలుసా? గొప్ప ప్రసంగాలు చేసినందుకు కాదు, గొప్ప పేరు తెచ్చుకున్నందుకు కాదు. కొన్నిసార్లు ప్రార్థన, నా పక్కనే కూర్చునేది ఈమె ఎప్పుడు చేసింది ప్రార్థన, ఇంత ప్రార్థన ఏంటది చెప్పండి? నా పక్కనే కూర్చునేది ఎప్పుడు చేసింది ఇంత ప్రార్థన, ఇంత సేవ ఎప్పుడు చేసింది? అబ్బా నేను కూడా చేసి ఉంటే బాగుండేది, అప్పుడు నాకు తెలియలేదే. నేను అక్కడికి వెళ్ళి బాధపడటమా? అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యయ్యో అసలు నా అంత ప్రార్థనా పరులు ఎవరూ లేరనుకుంటే ఈమెది నన్ను దాటుకొని వెళ్ళిపోయింది. కామన్ సిస్టర్ ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటుంది, ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మీరు ఎవరు హట్ అవ్వరు. నేను ఎందుకు చెప్తున్నానో ఏమి మీరు అర్థం చేసుకోవాలని కొన్ని విషయాలు అలా చెప్తానో మీకు తెలుసు. దేవుని స్తోత్రం. అస్సలు కోమలు చేసిన ప్రార్థన చేయటం ఏంటి? ఎప్పుడు చూసినా పెద్ద ప్రార్థన పరురాల్లా కనపడేది కాదు కదా. దేవుని స్తోత్రం. మా బాబోయ్, నాకంటే ఇంత ఎక్కువగా ఈ సహోదరి ప్రార్థన చేసిందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరిని చిన్న చూపు చూడకండి, విధవరాళ్ళని అస్సలు చూడకండి. అది లోకం, మనం వేరు. మనం ఎక్కువగా విధవరాళ్ళను, దిక్కులేని వాళ్ళనే ఎక్కువ పట్టించుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు అన్న ప్రవక్తని లాంటి వాళ్ళేమో, ఎవరికి తెలుసు? ఏదో అంటారు కదా సామెత, ఏ పొట్టలో ఎవరు ఏంటో, ఎవరి యొక్క జీవితం ఎలాగుందో ఎవరికి తెలుసు? ఏ పద్దాకలు మనం స్కాన్ చేయటానికి మన దగ్గర ఎక్కడ ఉంది స్కానింగ్ మిషను? అసలు పక్కన వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సినంత అవసరం ఏముంది? నువ్వు గంట చేసావు రాత్రి ప్రార్థన? గంట అయితే ఈరోజు వెళ్ళి గంటన్నర చేస్తాను నేను. అవసరం లేదు. నీకు ఆశ కలిగి నీవుగానే ఆ ఆకలి నీకు వచ్చినప్పుడు నీవు గంట కాదు కదా 3 గంటలు చేసి, అమ్మా నేను గంట కూడా చేయలేదు, ఏంటి 3 గంటలు ఎట్ట అయింది? దేవుని స్తోత్రం. నేను అరగంటే చేసినట్టు అనిపించింది, గంటన్నర అయిపోయిందేంటి? అలాంటి ప్రార్థన మనల్ని మైమరిచిపోయి, మనల్ని మనం మర్చిపోయి, మనము లీనమైపోయి, మనం ఏకాగ్రతతో మనలో మనము లేకోకుండా చేసే ప్రార్థన కావాలి. మనము పరవశం కాదు, పరవశం చెంది ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇంకా మంచి మాట, ఆత్మవశులమై ప్రార్థన చేయాలి.
దేవునికి స్తోత్రం. మనము మన వశములో ఉండకూడదు. పరవశం, ఆత్మవశం. చెప్పండి. ఆత్మవశుడై ప్రార్థించుచుండగా. ఎప్పుడైనా అవుదామా? అవుదాం. దేవుడు ఎంతో ఆయుష్ ఇచ్చాడు మనకి. హల్లెలూయా. ఆత్మవశులమై, అంతేగాని ప్రతి చిన్నదానికి స్తోత్రం రేయ్ సైలెంట్, స్తోత్రం 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 స్తోత్రం, మళ్ళీ అడి తిరిగేది, మళ్ళీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ప్రభు అని కూడా చెప్పాం. అమ్మ బాబోయ్, ఏంటి ప్రార్థన? ఒక్క 2 నిమిషాలు నిక్కచ్చిగా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన వశంలో మనము లేకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన దర్శనములకు అదే దారి తీయును. ప్రార్థన ప్రత్యక్షతకు దారి తీసింది అన్న జీవితంలో. అంటే యేసు ప్రభు మళ్ళీ చిన్న బాలుడిగా పుట్టి మీ ఎదుటికి వస్తాడు అలా కాదు. మీరు అలా అనుకోరు, నాకు తెలుసు. యేసు ప్రభు 40 దినాల వాడు. ఎంత వయసు అండి యేసు ప్రభుది? 40 దినాల వయసు. ఈ 40 దినాల వయసులో ఏం చేస్తారు? యూదుల యొక్క ఆచారం ప్రకారం శుద్ధీకరణ జరిగిన తర్వాత ఆ మగ పిల్లవాడిని, ఆ మగ సంతానమును ఆలయములో ప్రతిష్ఠించాలి. యూదుల్లో పుట్టిన ప్రతి మగబిడ్డకు 8వ దినాన సున్నతి జరిగిద్ది. 40వ దినమున ఆలయంలోకి తీసుకొచ్చి, నీకు నార్మలో సెజరీనో తర్వాత సంగతి, అప్పుడు ఏడవనేలే కానీ సెజరీన్లు, నువ్వు మాత్రం 40వ రోజు ఎక్కడికి రావాలి? 40వ రోజు తల్లి పిల్లవాడిని తీసుకొని ఎక్కడికి రావాలి చెప్పండి? ఎందుకోసం? ప్రతిష్ఠించాలి. ఇదిగో ప్రభు, నీవిచ్చిన సంతానము, నీవిచ్చిన వారసుడు, నీవిచ్చిన కుమారుడు, ఇదిగో ప్రభు, ఇదిగో 40 రోజున నీ చేతుల్లో పెడుతున్నాం. హల్లెలూయా. ఈ బిడ్డ భవిష్యత్ అంతా నీదే ప్రభు. ఇదిగో నీకే ప్రతిష్ఠిస్తున్నాను ప్రభు. 40 రోజుల వయస్సులో ప్రభు వచ్చాడు. యెరూషలేములో దేవాలయమునకు వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఏం పేరు? ఆయన పేరు సమయోను. అక్కడ ఒక ప్రవక్తి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 84 సంవత్సరాలు ఉపవాసం ఉండి రేయి పగలు సేవ చేసిన తరువాత, అమ్మా నీకు ఆన్సర్. హల్లెలూయా. ఇదిగో నీకు జవాబు. మనకు ఒక విషయం బాగా అర్థమవుతుంది ఇక్కడ. ప్రార్థన అనేది వెంటనే పరిస్థితుల్లో మార్పు తీసుకురాకపోవచ్చేమో కానీ ప్రార్థన మాత్రం మనలో మార్పు తీసుకొస్తుంది. వినలేదండి కొంతమంది, ఇలా మళ్ళీ చెప్తున్నా. ప్రార్థన అనేది మన పరిస్థితుల్లో వెంటనే మార్పు, తక్షణమే మార్పు తీసుకురాపోవచ్చేమో కానీ ప్రార్థన అనేది మాత్రం మనలో మాత్రము తప్పకుండా మార్పు తీసుకొస్తుంది. అర్థం కాలేదా? హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అన్న ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు రేయి పగళ్ళు సేవ చేస్తుంది. అన్నలో ఎంత సహనము అభివృద్ధి చెంది ఉంటుంది, ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత నిరీక్షణ. ఆమెలో ఒక పర్వతమంత నిరీక్షణ. హల్లెలూయా. అన్న ప్రార్థన చేయడం మొదలుపెట్టినాక 1 సంవత్సరంలోనే యేసు ప్రభు జన్మించడం, ఆ యెరూషలేముకి రావడం, ఆ యేసు ప్రభుని ఈమె చూడటం జరిగిందనుకోండి. 1 సంవత్సరం ప్రార్థన పెద్ద విషయం కాదు. దేవుని స్తోత్రం. ముగించేస్తా నేను. మనం కొద్దిసేపు ప్రార్థనలోకి వెళ్దాం. 84 సంవత్సరాల ప్రార్థన ఎంత ఓర్పు కావాలండి.
ఎంత ఓర్పు, ఎంత సహనం కావాలి. అంత ప్రార్థన చేయాలనే మనస్సు ఆమెకి కలిగిందంటే పర్వాలేదు, ఈ సంవత్సరము ఆ విమోచకుడిని నేను చూడలేకపోయా, నెక్స్ట్ ఇయర్ నేను చూస్తా. అయ్యయ్యో, పోయిన సంవత్సరం అనుకున్నా ఈ సంవత్సరం చూస్తానని, ఈ సంవత్సరం కూడా రాలేదు ఆయన. మరేంటి పరిస్థితి చెప్పండి? అనుకున్న వాళ్ళు చెప్పండి, చెప్పాలి. 25లో ఏదో జరగలేదు, అనుకున్నది చూడలేకపోయాను, జవాబు రాలేదు, ఏమనుకోవాలి అప్పుడు? ఇరవై 26 అనుకోవాలి. భలే చెప్పారులేండి. నేను 20 నుండే మొదలుపెట్టాను. 20లో అనుకుంటే 21 అనుకున్నాను, 21 లేదు. 21 అనుకు 22 లేదు, 23 లేదు, 24 లేదు. 25లో అన్న నా ప్రార్థనకు ఆ ఫలితము, ఆ జవాబు వస్తుందేమో అని చూశాను. 25లో కూడా ఇప్పుడు లేదు, డిసెంబర్కి వచ్చేసాము, 27వ తారీఖు వచ్చేసాము. ఇంకేముంది, ఇక నేను అనుకోను. అలసిపోయారా? విసుగొచ్చేసిందా? దేవుడు చేయట్లే, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లే. ఎందుకో తెలియదు, దేవుడు కొన్ని విషయాలను మాత్రం కొన్ని సంవత్సరాలు అటు పట్టుకొని ఉంటాడు. వేచి ఉండమంటాడు. చెప్పండి అందరూ ఆ మాట. ఏమంటాడు దేవుడు? కంట్రోల్. రాడు. హల్లెలూయా. వేచి ఉండు, వెయిట్. ఏం చేయాలి? వేచి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు నీ విషయములో ఏదైనా ఒక ప్రార్థన చేస్తున్నావేమో, వేచి ఉండమంటే వేచి ఉండటానికి అన్నావలే. హల్లెలూయా. భయపడొద్దు. అన్నావలే అంటే 84 సంవత్సరాలేమో అనుకోవద్దు మళ్ళీ. అది కాదు చెప్తుంది. వేచి ఉండటములో ఆమె పిహెచ్డి చేసిందన్నాం. ఎవరు మాట్లాడతలా. వేచి ఉండటంలో పిహెచ్డి చేసింది. అబ్రహాం గారు ఎంత వేచి ఉన్నారు? కరెక్ట్గా చెప్పాల. వాగ్దానం వచ్చిన తర్వాత ఎంతకాలం వేచి ఉన్నారు? యోసేపు ఎంతకాలము? యోసేపు 13 ఏళ్ళప్పుడు వెళ్ళిపోయాడు, గుంటలో పడ్డాడు. 30 ఏళ్ళకి సింహాసనం మీద ఉన్నాడు. కళ నెరవేరిపోయింది. చెప్పండి ఇప్పుడు నెంబరు. చూసారా? 25, 17, 18 ఇంకా ఇలా వేచి ఉన్నవాళ్ళు. వాళ్ళు డిగ్రీలు సంపాదించారు. వేచి ఉండటంలో, ఎదురు చూడటంలో నేను డాక్టరేట్ చేశాను. అది కూడా గొప్పే, అదేం అవమానం కాదు. ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి వేచి ఉన్నావా, అయినా దేవుడు నీకు ఇవ్వలేదా? నేను నిన్న ప్రార్థన చేసి నాకు ఈరోజు వచ్చింది. వెంటనే ఛీ, ఆమె నిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట? ఈరోజు జవాబు ఇచ్చేసాడంట. ఒక రోజులో నీకు దేవుడు ఏదేమైనా దేవుడు కొంచెం తేడాగా ఉన్నాడు. కొంతమందికి దేవుడు ఏం చేస్తున్నాడు? వెంటనే జవాబిస్తున్నాడు. నేనేం తప్పు చేశాను? ఏంటో అసలు నన్ను ఆయన ప్రేమించట్లేదు. మరి అన్న ఏమనుకోవాలి? నా భర్తను తీసేశాడు దేవుడు. అసలు ఆ స్టెప్లో కనుక దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటే అసలు ఆ మందిరంలోకే వచ్చేది కాదు. చెప్పండి, మందిరంలోకి వస్తుందామే? నా భర్త చనిపోయాడు, అసలు దేవుడు ఎందుకని నాకు ఇలా చేశాడు?
అనుకోకూడదు అలా. భర్తను నువ్వేమైనా సృష్టించావేంటి? నువ్వు పుట్టక ముందు నువ్వు అలా అనుకొని పుట్టేవా? ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు ఎంత దూరం నీతో ప్రయాణం చేస్తారో, నువ్వు ఎక్కడ ఉంటావో, నువ్వు ఎంత దూరం, నీకు ఎటువంటి బిడ్డలు ఉంటారో, ఆ బిడ్డలు ఎంతకాలం నీతో ఉంటారో, నీ భర్త ఎంతకాలం ఉంటాడో, నీ పరిస్థితి ఏంటో ఎప్పటికప్పుడు మార్పు జరుగుతూనే ఉంటుంది. అంగీకరించు. హల్లెలూయా. అంగీకరించు. నీ దేవుణ్ణి సేవించడానికి నేనును నా కుటుంబమును, చెప్పండి, యెహోవాను సేవించదం అన్నట్లుగా నేనును నా కుటుంబమును, వి విల్ సర్వ్ ద లార్డ్ ఇన్ ద కమింగ్ ఇయర్. హల్లెలూయా. రాబోయే సంవత్సరములో నేను నా కుటుంబము, నేను ప్రార్థనలో ఇంకొక మెట్టు ఎక్కబోతున్నా. దేవుని స్తోత్రం. నేను ముందుకు వెళ్తా. 25తో నా ప్రార్థన ఆగదు, నా ఆల్ నైట్ ఆగదు. ఐ ఆమ్ రెడీ టు ట్రావెల్. నేను ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా ప్రభువు నన్ను దర్శించేంత వరకు, ప్రతి విషయములో నా ప్రభు నన్ను దర్శించేంత వరకు నా ప్రార్థన ఆగదు. నా ప్రభు ప్రత్యక్షత కొరకు నా ప్రార్థన కొనసాగుతుంది. ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థనే 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 నా విజయము. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ప్రార్థనే 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 మా ప్రాణము, ప్రార్థనే 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 మా విజయము. విసుగకని 2వ అధ్యాయం. ఎనిమిదో వచనం. ఆమె కూడా ఆ గడియలోనే, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. అందరూ చూడండి ఇటు. అన్న లోపలికి వచ్చిందంట. ఎక్కడ? ఏ లోపలికి చెప్పండి? మందిరములోనికి వచ్చింది. ఆమె కూడా ఆ గడియలోనే. ఏ గడియ అని ప్రశ్న వేస్తే, ప్రభువు మందిరములోనికి ప్రతిష్ఠింపబడటానికి వచ్చిన గడియ. ప్రభువుని మందిరములో ప్రతిష్ఠించుటకు తల్లిదండ్రులు, తల్లి అయిన మరియా, యోసేపులు ఆ 40 దినాల ఆ బాలుణ్ణి, ఆ రక్షకుడైన ఆ ప్రభువుని మందిరములోనికి తీసుకొని వచ్చిన గడియ. మనం అనేక సార్లు ఒకటి మిస్ అయిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా వినాలి ఈ విషయాలు. అసలు ఇక్కడ ఆపేద్దాం అనుకున్నా, మరి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ గడియ, ఆ గడియ చాలా ఇంపార్టెంట్. టైం, ఆ సమయం
ఆ గడియ చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో ఒక టైం, అది మిడ్‌నైటో, అది ఆఫ్టర్‌నూనో, అది మార్నింగో, అది ఎప్పుడో తెలీదు కానీ దేవుడు వినాలి. దర్శించే గడియ. దేవుడు దర్శించే గడియ. కొన్నిసార్లు అబ్బా! 1 మినిట్‌లో, ఒక్క నిమిషంలో నేను పోగొట్టుకున్నాను. ఒక్క నిమిషమే కొన్నిటిని మనము, కొన్ని సమయాలను, ఒక గంట గాదు లేటు. ఎంత? ఒక్క నిమిషమే మిస్ అయింది నేను. ఒక్క నిమిషములో నా ఆశీర్వాదం పోయింది. అనేక మంది జీవితాల్లో టైమింగ్ మిస్ అవుతున్నాం. దేవుడు దర్శించే టైం, నిన్ను దేవుడు దర్శించే కాలం, ప్రభువు నీకు ప్రత్యక్షపరచబడే టైం మిస్ అయ్యావు. డబ్బులు మిస్ అయినా పర్లేదేమో! ఇంకోసారి ట్రై చేయొచ్చు. ఏం మిస్ అవ్వకూడదు? దేవుని దర్శన కాలము. దేవుని దర్శన కాలము. అది 40వ దినము. అది ప్రభువుని ప్రతిష్ఠించుటకు దేవాలయమునకు తీసుకొచ్చిన కాలం. ప్రభువుని అక్కడికి తీసుకొచ్చిన తరువాత చూడండి, దారిలో లేరు. ఎక్కడ లేరు? దారిలో లేరు. ప్రభువుని తీసుకొని ఆయన్ని, ఆ తల్లి హస్తాలలో ఉన్న ఆ ప్రభువుని తీసుకొని మందిరములోకి వచ్చారు. హల్లెలూయా! మందిరములోనికి వచ్చిన ఆ గడియ, ఆ గడియ, ఆ గడియలోనే, ఆ గడియలోనే దేవునికి స్తోత్రం చెల్లించండి. 84 సంవత్సరాల ప్రయాస. హలో! హల్లెలూయా! హల్లెలూయా! 84 సంవత్సరాల ఉపవాస ప్రార్థనలు, రేయింబగళ్ళు చేసిన సేవ, ఒక గడియ ఉన్నది. 84 సంవత్సరాలు కష్టపడింది దేని కొరకంటే విమోచకుడిని చూడాలి. 84 సంవత్సరాల మోకాళ్ళ జీవితం, 84 సంవత్సరాల ఉపవాస జీవితము, ఒక్క గడియ గనక మిస్ అయితే, ఆ గడియ మిస్ అయితే అన్న, అన్న అనే ప్రవక్తి తన జీవితంలో అంతవరకు చేసిన ప్రయాస, పడిన ప్రయాసకు ఫలితం ఉండేది కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు ప్రార్థనా పరురాలవైతే, ప్రార్థనే నీ జీవితమైతే, ప్రార్థనే నీ జీవిత శైలి అయితే, నీవు ప్రార్థనా బిడ్డవైతే, నువ్వు ప్రార్థనా వ్యక్తివైతే, దేవుడు నీ గడియలో, నీ గడియను నిన్ను మర్చిపోడు. దేవుడు నీ గడియలో నిన్ను దర్శిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవుని స్తోత్రం చెల్లించండి. 100% నమ్ముతున్నా నేను. నా టైమింగ్ నేను మిస్ అవ్వకూడదు. చెప్పండి. నా ఆశీర్వాదాన్ని నేను మిస్ అవ్వకూడదు. నా ప్రభు దర్శనాన్ని నేను మిస్ అవ్వకూడదు. చాలామందికి టైం యొక్క విలువ ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? తలుపు వేసేసినప్పుడు తెలిసిద్ది. ఎప్పుడు? ఆ గేట్ క్లోజ్ చేసేస్తారు గదా!
సార్ సార్ బస్సు సార్ బస్సు అందలే. ఎల్లవమ్మా. సార్ వస్తుంటే బస్సులో బస్సు యాక్సిడెంట్ అయింది. బస్సు యాక్సిడెంట్ అయింది. అందుకే సార్. సార్ ఎంతో కాదు గదా! ఒక నిమిషమే గదా! లేట్‌గొచ్చాను. వెళ్ళు. నో ఛాన్స్. అప్పుడు అనిపిస్తది, నేను ఇంకొక గంట ముందు బయలుదేరితే నాకు ఈ సమస్య. ఆ గడియ. దేవుని స్తోత్రం. ఎవరైనా ట్రైన్ మిస్ చేసుకుంటారు. నేను చెప్పానుగా ఓసారి. మేమేం మిస్ చేసుకున్నాం? ఫ్లైటే మిస్ చేసుకున్నాం. ట్రైన్ పోతే పోయిందిలే. ఇంకో ట్రైన్ ఎక్కుదాం. అదే టికెటు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తారు. ఫ్లైట్ దగ్గర అట్ట కుదరదు. అది పోయింది కదండీ! ఇది ఎక్కుతాను. చాలా కష్టం. అయ్యయ్యో! 5 నిమిషాలే గదా! లేట్ అయ్యాము. గేట్ ఓపెన్ చేయండి. ఇంకా అది గ్రౌండ్ మీదే ఉంది గదండీ! పైకి ఎగరలేదుగా. గేట్ ఓపెన్ చేయండి. చెయ్యం. ఒకవేళ ప్రధానమంత్రి అయితే డైరెక్ట్‌గా ఎళ్లి ఎక్కుతాడేమో. అవకాశం లేదు. మన టైం పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. వచ్చే సంవత్సరం విషయంలో మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాం. ఎలా ఉన్నాం? దేవుడు నాకిస్తున్న సంవత్సరం. హల్లెలూయా! నేను మాత్రం వ్యర్థంగా, అనవసరంగా ఏ గడియను, ఏ గడియను కూడా పోగొట్టుకోను. నేను ఏ గడియను కూడా నో. నా బంగారం పోయినా, డబ్బు పోయినా పర్లేదు గానీ, నా దేవుడు నాకు కొన్ని సమయాలు చాలా ఇంపార్టెంట్. అది ప్రార్థనా సమయం అంటే ప్రార్థనా సమయం. అది ధ్యానించే సమయం అంటే ధ్యానిస్తాను. అది సహవాసమునకు వెళ్ళాల్సిన సమయం అయితే వెళ్తాను. నేను అలాగా నమ్మకంగా సేవ చేస్తూ ఉండగా నా ప్రభువు నన్ను దర్శిస్తాడు. హల్లెలూయా! ఆమె కూడా ఆ గడియలోనే ఆమె కూడా నాకు చాలా ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లా ముందుకి. దేవుని స్తోత్రం. కానీ మీకు చెప్పాను నేను తొందరగా అయ్యిపోయింది 10 నిమిషాలు. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఒకటి నంబర్ 1 ఏం చేసింది అన్న? అందరూ చెప్పాలి దేవుని బిడ్డలారా. ఏం చేసిందామె? 2 యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో చెప్పాలి. రెండోది ఏం చేసింది? ఆయన గురించి మాటలాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అను ఊరికి తిరిగి వచ్చెను. ఒకటి ఆ గడియలో అక్కడ ఉన్నది. 2 దేవుని కొనియాడింది. కొనియాడిందంటే కృతజ్ఞతలు చెల్లించింది. థాంక్ యూ జీసస్. 84 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానయ్యా. లార్డ్ రక్షకుడా చాలా వందనాలయ్యా. ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశానో, ఎన్ని రాత్రులు ప్రార్థన చేశానో, ఎన్ని పగళ్ళు ప్రార్థన చేశానో ప్రభువా. నా కళ్ళెదుటకొచ్చేసావయ్యా. హల్లెలూయా! నా కళ్ళ ఎదుటకొచ్చేసావయ్యా. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. కొనియాడింది. తర్వాత సాక్షి అయింది. హల్లెలూయా! క్రిస్మస్ సందేశం ఏంటి? ఆ! సాక్షులుగా ఉండమని దేవుడు మాట్లాడాడు. అంతేనా? క్రిస్మస్ రోజున 25వ తారీఖున దేవుడు మనతో మాట్లాడిన సందేశం అది. సాక్షిగా, సాక్షులముగా ఉండాలని. అన్న ఏమైంది చెప్పండిప్పుడు? ఆ విమోచకుడు గురించి కనిపెట్టుచున్న వారందరితో ఎవరితో? వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.
ఆయనను గూర్చి మాటలాడుచున్నాను. ఈమెకి ఆ లోపల ఉన్న ప్రార్థన కళ్ళు తెరిపించింది. దేవుని స్తోత్రం. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అంటే హల్లెలూయా! ఏ నేత్రాలు? కళ్ళు ఉన్న వాళ్ళందరూ చెప్పండి. ఏ దృష్టి? ఆ! ఏ దృష్టి? ఆత్మీయ దృష్టి మనకు పెరగాలి. మాకెవరికి కనపడతల్లా నీకెట్లా కనపడుతుంది? కనపడుతుంది నేనేం జేయను? దేవుడు నాకిచ్చాడది అని చెప్పాలా? చెప్తారా? మీ భర్త, మీ పిల్లలు, నాకు దేవుడు ఒక వాక్యాన్ని చూపిస్తున్నాడు అని అన్నారనుకోండి. ఏది ఎక్కడ? ఎక్కడ చూపిస్తున్నాడంటే, నాకు కనపడుతుందని చెప్పండి. హాస్పిటల్‌కెళ్దామంటారు వాళ్ళు. అవసరం లేదు. కనబడనోళ్ళే హాస్పిటల్‌కెళ్ళాలి. నాకు కనపడుతుంది. దేవుని స్తోత్రం. మీకు అర్థం కావట్లేదేమో. ప్రతిరోజు ఒక 100 మంది పిల్లలన్నా వస్తారు. ఎక్కడికి? మీకింక కోపం వచ్చేస్తున్నట్టుంది. చెప్పండి. ప్రతిరోజు ఒక 100 మందన్న పిల్లలొస్తారు. ఎక్కడికొస్తారు? ఆ! అట్లా కనెక్ట్ అవ్వాలా మీరు. ఓహ్! ఆ స్పూన్ తీసి పెట్టినట్టుగా. చెప్పండి. ఎక్కడికొచ్చుతారు? ఎందుకొస్తారు? ప్రతిష్ఠ చేయబడ్డానికి. కరెక్ట్‌గా యేసు ప్రభు వచ్చినప్పుడు, ఇదిగో విమోచకుడు. ఎలవమ్మా! పెద్ద కనిపెట్టావులే నువ్వు. ఈయన విమోచకుడా? ఈయనేనా ఇశ్రాయేలుని విమోచించేవాడు? మాకైతే అట్లాగేం అనిపించట్లా. ఆయన విమోచకుడు, ఇశ్రాయేలుని విమోచించేవాడు, రక్షకుడు ఎవరింట్లో పుట్టాలి? గొప్పవాళ్ళ ఇంట్లో పుట్టాలా? ఏది ఈమా? వీళ్ళా? ఈ నజరేతు నుండి వచ్చిన వాళ్ళా? ఎలా? ఏం చెప్తుంది నమ్మాలంట. విమోచకుడు ఈయనేనంట. రక్షకుడు ఈయనేనంట. అయ్యా! మీ కళ్ళు మీకు మూసుకుపోయి ఉన్నాయేమో. నా కళ్ళు తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? నా ప్రార్థన నన్ను ప్రత్యక్షత వైపుకు తీసుకొచ్చింది. నా ప్రార్థన దేవుని స్తోత్రం. నా ప్రార్థనను బట్టి నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడో, ఆయనే రక్షకుడని నాకు తెలుసు. ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేస్తదండి. నీకు తెలియని విషయాలను తెలియచేస్తది. అందుకే దీని విషయంలో మనం సీరియస్‌గా ఉందాం. హల్లెలూయా! అవును ప్రభువా! ఇంతవరకు నాయనా ఈ 25 ముగింపు వరకు కూడా ప్రార్థన అంటే నాకు చాలా నిర్లక్ష్యమయ్యా. ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యమయ్యా. ఏదో అలవాటుగా కొన్ని ప్రార్థనలు చేస్తున్నాను గానీ, నిజంగా ప్రార్థన ఇంత గొప్ప కార్యం చేస్తదని నేను గుర్తించలేదయ్యా. ఈమెకి ఎలా? ఈమె ఎలా గుర్తుపట్టింది ఆ బాలుడే విమోచకుడని? ఆ బాలుడే విమోచకుడు. ఆ బాలుడే విమోచకుడు. ఎలా? 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 ప్రార్థన. దేవుని స్తోత్రం. ప్రార్థన. చెప్పండి అందరూ. ప్రార్థన. ప్రార్థన ఇతరులకు లేని దృష్టిని, ఆత్మీయ దృష్టిని, ఆత్మీయ విషయాలు నీకే అర్థమవుతాయి. మిగతా వాళ్ళు ఎంత విన్నా ఎక్కనే ఎక్కదు. లోపలికి కూడా ఎళ్ళదు. వెళ్ళదు. నీకు అర్థమైపోతాయి. హల్లెలూయా! నీ లోపలికెళ్తాయి. ప్రార్థన. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థనా బిడ్డవు. ప్రార్థన. అందుకని దేవుడు గొప్ప కార్యాలు నీ కొరకు చేస్తాడు. హల్లెలూయా! తల వంచుదాం.